గజేంద్రుడు తన పరివారంతో కలిసి ఏ పర్వత ప్రాంతంలో ఉండేవాడు? ఆప్షన్ ఏ హిమాలయాలు, ఆప్షన్ బి మేరు పర్వతం, ఆప్షన్ సి త్రికూట పర్వతం, ఆప్షన్ డి కైలాసం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి త్రికూట పర్వతం. గజేంద్రుడు నీళ్లు తాగడానికి ఏ సరోవరానికి వెళ్ళాడు? ఆప్షన్ ఏ ఋతుమంతం, ఆప్షన్ బి మానస సరోవరం, ఆప్షన్ సి పుష్కర, ఆప్షన్ డి పంప. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఋతుమంతం. నీటిలో ఉన్న గజేంద్రుడి కాలును పట్టుకున్న జంతువు ఏది? ఆప్షన్ ఏ జలగ, ఆప్షన్ బి తిమింగలం, ఆప్షన్ సి మొసలి, ఆప్షన్ డి పాము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మొసలి. గజేంద్రుడికి మొసలికి మధ్య ఎన్ని సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది? ఆప్షన్ ఏ 10 ఏళ్ళు, ఆప్షన్ బి 100 ఏళ్ళు, ఆప్షన్ సి 500 ఏళ్ళు, ఆప్షన్ డి 1000 ఏళ్ళు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1000 ఏళ్ళు. గజేంద్రుడు తన శక్తి అంతా అయిపోయాక ఎవరిని శరణు వేడాడు? ఆప్షన్ ఏ ఆదిమూలమైన శ్రీ మహావిష్ణువును, ఆప్షన్ బి బ్రహ్మను, ఆప్షన్ సి పరమశివుణ్ణి, ఆప్షన్ డి ఇంద్రుడిని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆదిమూలమైన శ్రీ మహావిష్ణువును. ముసలి బారి నుండి రక్షించమని విష్ణువును ప్రార్థిస్తూ గజేంద్రుడు భక్తితో దేనిని సమర్పించాడు? ఆప్షన్ ఏ తులసి దళం, ఆప్షన్ బి జలం, ఆప్షన్ సి ఫలం, ఆప్షన్ డి కమలం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కమలం. గజేంద్రుడి ఆర్తి విన్న విష్ణువు వైకుంఠం నుండి ఎలా బయలుదేరాడు? ఆప్షన్ ఏ లక్ష్మీదేవి కూడా చెప్పకుండా పరుగున, ఆప్షన్ బి గరుత్మంతుడిపై వేగంగా, ఆప్షన్ సి రథం మీద, ఆప్షన్ డి నడుచుకుంటూ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లక్ష్మీదేవి కూడా చెప్పకుండా పరుగున. గజేంద్రుని కాపాడడానికి విష్ణువు ప్రయోగించిన ఆయుధం ఏది? ఆప్షన్ ఏ వజ్రాయుధం, ఆప్షన్ బి పినాకం, ఆప్షన్ సి కౌమోదకి, ఆప్షన్ డి సుదర్శన చక్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సుదర్శన చక్రం. గజేంద్రుడు తన పూర్వజన్మలో ఏ రాజుగా జన్మించి తరువాత శాపం వల్ల ఏనుగుగా మారాడు? ఆప్షన్ ఏ అంబరీషుడు, ఆప్షన్ బి నహుషుడు, ఆప్షన్ సి ఇంద్రద్యుమ్నుడు అనే రాజు, ఆప్షన్ డి భరతుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇంద్రద్యుమ్నుడు అనే రాజు. ఇంద్రద్యుమ్నుడు ఎవరి శాపం వల్ల ఏనుగుగా పుట్టాడు? ఆప్షన్ ఏ అగస్త్య మహర్షి,
ఆప్షన్ బి వశిష్ఠుడు, ఆప్షన్ సి నారదుడు, ఆప్షన్ డి దూర్వాసుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అగస్త్య మహర్షి. గజేంద్రుడి కాలు పట్టుకున్న మొసలి పూర్వజన్మలో ఎవరు? ఆప్షన్ ఏ ఒక రాజు, ఆప్షన్ బి ఒక ముని, ఆప్షన్ సి ఊహు అనే గంధర్వుడు, ఆప్షన్ డి దొంగ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఊహు అనే గంధర్వుడు. మొసలి ఎవరి శాపం వల్ల ఆ రూపం పొందింది? ఆప్షన్ ఏ భృగు మహర్షి, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి కశ్యపుడు, ఆప్షన్ డి దేవలుడు అనే ముని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి దేవలుడు అనే ముని. గజేంద్ర మోక్షం ఘట్టం ద్వారా మనకు తెలిసే ప్రధాన నీతి ఏమిటి? ఆప్షన్ ఏ ఏనుగులు బలమైనవి, ఆప్షన్ బి దేవుడు ఆపదలో ఉన్న భక్తుని కాపాడతాడు, ఆప్షన్ సి మొసళ్ళు ప్రమాదకరం, ఆప్షన్ డి నీటిలో యుద్ధం వద్దు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి దేవుడు ఆపదలో ఉన్న భక్తుని కాపాడతాడు. గజేంద్రుని కాపాడిన తర్వాత విష్ణువు అతనికి ఏమి ప్రసాదించాడు? ఆప్షన్ ఏ మళ్ళీ రాజ్యాన్ని, ఆప్షన్ బి దీర్ఘాయుషు, ఆప్షన్ సి స్వర్గలోకం, ఆప్షన్ డి మోక్షం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మోక్షం. సిరికింజప్పడు శంఖచక్రములు చేపట్టాడు అనే పద్యం ఏ గ్రంథంలోనిది? ఆప్షన్ ఏ రామాయణం, ఆప్షన్ బి భగవద్గీత, ఆప్షన్ సి మహాభారతం, ఆప్షన్ డి భాగవతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి భాగవతం. ఓం నమో భగవతే తస్మై అనే ప్రసిద్ధ స్తోత్రాన్ని భాగవతంలో ఎవరు ప్రార్థించారు? ఆప్షన్ ఏ ప్రహ్లాదుడు, ఆప్షన్ బి ధ్రువుడు, ఆప్షన్ సి గజేంద్రుడు, ఆప్షన్ డి అంబరీషుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గజేంద్రుడు.